హాయ్ హలో అండి, వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్. నేను మీ సునంద పైడి. ఈరోజు మీకు డ్రెస్ కటింగ్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ డ్రాయింగ్ అయితే వేసేసానండి, కానీ నేను మీకు కొలతలన్నీ చెప్తాను. ఆది టాప్తో ఎలా మనం మెజర్మెంట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకి వాళ్ళు ఇచ్చిన ఆది టాప్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనం పొడవు అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 39-40 దాకా ఉంది. మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 40 ఉంటే 42 పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద ఫోల్డింగ్కి పైన ఖర్చు కోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ వచ్చేసి 3 అండి. అమ్మాయి కొంచెం లావు కాబట్టి కొంచెం 3 పెట్టుకున్నాను. షోల్డరు కొంచెం సన్నటోళ్ళు అయితే ఇంకా తగ్గించుకోవచ్చు అండి. 2.5-2 అలా సరిపోద్ది. ఇది చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ కూడా ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. కరెక్ట్గా 3 ఉంది. ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 3.5 పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంక లెంత్ అండి. చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ మనం షోల్డర్ దగ్గర నుంచి సంక డౌన్ వరకు కరెక్ట్గా చూసుకోవాలి. మనకు కరెక్ట్ కొలత వచ్చేసి 7 వస్తుందండి. సేమ్ ఇలాగే మనం ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి 7కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 7కి మార్కింగ్ చేశాను కదా. ఇలా స్ట్రైట్గా ఒక లైను, మళ్ళీ ఇటు స్ట్రైట్గా ఒక లైను. ఇక్కడ మనం ఈ కార్నర్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఇలా సంక రౌండ్ తీసుకునే దానికి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ కొలత అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్టిచ్చెస్ వేసున్నాం కదా, స్టిచ్చెస్ కాడి నుంచి ఇటు సైడ్ స్టిచ్చెస్ వరకు కరెక్ట్గా ఎంత ఉందో చూసుకోవాలి. 22 ఉంది. మనం 22ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా తెలియని వాళ్ళు ఇలా టేప్ మడత పెట్టుకున్నా సరిపోద్దండి, కరెక్ట్గా వస్తుంది. 22 అంటే 11 ఇంచెస్ వస్తుంది. 22లో సగం మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఖర్చుకు వచ్చేసి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మళ్ళీ మనం కొలత అనేది కరెక్ట్గా స్టిచ్చెస్ వేసిన వరకే తీసుకున్నాం కాబట్టి ఖర్చుకి మళ్ళీ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నడుం దగ్గర అండి. మనకి స్ట్రక్చర్ బాగా రావాలంటే నడుం దగ్గర కొలత కరెక్ట్గా ఉంటే అప్పుడు డ్రెస్ స్ట్రక్చర్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పైన 22 వచ్చింది చెస్ట్ దగ్గర, నడుం దగ్గర వచ్చేసి 21 వచ్చిందండి. 21కి మనం కరెక్ట్గా ఆఫ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 21లో సగం వచ్చేసి మనకి 10.5 వస్తుంది. 10.5కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ సేమ్ 1.5 ఇంచ్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఒక క్రాస్గా ఒక లైన్ అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుం దగ్గర ఫ్రెండ్స్, సీట్ దగ్గర మనకి సీట్ దగ్గర కూడా కట్స్ దగ్గర నుంచి మనం ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా కట్స్ దాకా పట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి 24 దాకా వచ్చింది. 24లో సగం 12 ఇంచెస్ అండి. ఇలా ఆఫ్ చేసుకుంటే తెలిసిపోద్ది. 12 ఇంచెస్ కరెక్ట్గా మనం ఇక్కడ మెజర్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ 12కి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది మనం చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే సరిపోద్దండి ఎక్స్ట్రా ఖర్చుకి, ఎందుకంటే ఇక్కడ మనం కట్స్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ సరిపోద్ది. పైన 1.5 ఎందుకు తీసుకున్నానంటే మనం అది లోపల ఖర్చు కదా, మనకి టైట్ అయినా మళ్ళీ ఇప్పుకోవడానికి అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అనేసి ఎక్కువ తీసుకున్నాము.
ఇది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్స్ కిందకి డౌన్ ఎంత డౌన్ తీసుకోవాలనేది సంక దగ్గర నుంచి కింద మనం ఎంత డౌన్ కావాలో అంత కొలత తీసుకోవాలి. 14 ఇంచెస్ ఉంది అమ్మాయికి. సేమ్ మనం కూడా అంతే 14 ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి కట్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్ మెజర్మెంట్ చేయలేదు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్. మనం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ డౌన్ వరకు కొలత అనేది స్ట్రైట్గా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 6 ఉంది. చూసారు కదా, 6 ఉంది. మనం ఇక్కడ కూడా సేమ్ షోల్డర్ దగ్గర నుంచి కింద డౌను 6కి మెజర్మెంట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే పైన మనకి ఖర్చు అనేది కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కట్స్ కుట్టుకోనేదానికి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి సీట్ దగ్గర నుంచి కరెక్ట్ మెజర్మెంట్స్. ఈ 1 ఇంచ్ వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకునేదానికి, కట్స్ని ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, దానికి ఇలా స్ట్రైట్గా 2 లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా డ్రెస్ కటింగ్ అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఆది టాప్ ఉంటే ఆది టాప్తో పెట్టుకోవచ్చు, లేదా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న సేమ్ ఇంతే వస్తుందండి. మనం ఇలాగే కొలతలు అనేది తీసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు నేను కటింగ్ అయితే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్ స్క్వేర్ నెక్కే పెట్టమన్నారండి వాళ్ళు, అనుకొని మనం స్క్వేర్ నెక్కే నేను కటింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా డ్రెస్ కటింగ్ నేర్చుకోవచ్చు అండి. రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. మనకి మెయిన్ డ్రెస్లో కరెక్ట్గా రావాలి అంటే, నీట్గా డ్రెస్ ఫిట్టింగ్ బాగుండాలి అంటే ఫస్ట్ స్ట్రక్చర్ అనేది బాగా వచ్చేలా కటింగ్ చేసుకోవాలండి. కొంతమంది కుడతారు, స్ట్రక్చరే ఉండదు, అసలు వేసుకుంటే బాగుండదు. మనకి స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తే బాడీకి కరెక్ట్గా ఫిట్ అవుద్ది. చూడడానికి ఇలా షేప్ బాగుంటుందండి. చూడండి, ఇలా షేప్ అయితే స్టిచ్చెస్ కూడా ఇలాగే మనం కరెక్ట్గా కానీ వేసుకుంటే మన బాడీ కరెక్ట్గా ఫిట్ అవుద్ది. స్ట్రక్చర్ బాగుంటుందండి. మెయిన్ డ్రెస్కి స్ట్రక్చరే చూస్తారు. ఎలా పడితే అలా కుట్టేస్తే అంత లుక్ ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రెస్ కటింగు ఎంత ఈజీనో. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇంతేనండి. నెక్ తేడా ఉంటుంది అంతేను. ఇప్పుడు ఇది 6 ఉందంటే నెక్ వచ్చేసి డీప్ పెట్టుకునే వాళ్ళు అయితే 8 పెట్టుకుంటారు, లేదా 7 పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. డ్రెస్ కటింగ్ అయితే ఇంతే, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.